బోత్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా అని నారా లోకేష్ బాబు గారు అంటుంటే, ఎస్ బోత్ కెన్ నెవర్ బి ద సేమ్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మా పరిపాలనకు మీ పరిపాలనకు తేడా ఏంటో తెలిసిందా రాజా అని నారా లోకేష్ బాబు గారు అంటుంటే, ఎస్ అవునయ్యా, మీ పరిపాలనకు మా పరిపాలనకు అదే తేడా, మీకు మాకు ఉన్న తేడా అదే అంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంతకీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు కుటుంబానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ కుటుంబానికి తేడా ఏంటి? వీళ్ళిద్దరి మాటలు విన్న తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బి సేమ్. కొడుకు చెప్తా ఉన్నా, వెన్నుపోటుతో పార్టీలు పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ, ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బి సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 6 నూరైనా కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బి సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటినన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ళు కాకతలికే మేము చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి, మేము మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి, మీరు చెప్పిన సూపర్ 6, సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్ అయ్యా, తెలుసుకో. చూశారుగా, 2 పార్టీలకు ఉన్న తేడా, ఇద్దరి కుటుంబాలకు ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మాటిస్తే నిలుపుకుంటారా లేదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాటిస్తే నిలుపుకుంటారా లేదా? ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తిగా తొంగలోకి దొక్కేశాడు. ఒక్కడ కూడా ఆయన చెప్పింది తూచా తప్పినట్టు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ కూడా లేదు. జాబ్ వస్తే బాబు వస్తుందంటాడు, జాబులే రావు. నిరుద్యోగ భృతి అంటాడు, నిరుద్యోగ భృతే ఉండదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 20 లక్షలు కాదు కదా, కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఇది చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర. ఎందుకంటే మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా నేను జగన్మోహన్ రెడ్డి కన్నా ముందుకు తీసుకెళ్తాను, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాను అని చెప్పి పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఇద్దరి పరిపాలనకు ఎంతో తేడా ఉంది. ఒకరైతే మాటిస్తే నిలుపుకోవాలి, ప్రజలకు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేయాలి, మనం చెప్పిన మాట నిలుపుకోవాలి, అక్కా చెల్లెమ్మలు మన కోసం ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి, ఇద్దరి ఆశయాలు కూడా ఒకటే. అందులో భాగంగానే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, 108 వాహనాలు తీసుకొచ్చాడు, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాడు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేసుకునేందుకు ఈ ఆరోగ్యశ్రీ పెట్టాడు. ప్రజలకు ఎంతో ఉపయోగపడినాయి. 1 అడుగు కాదు, 100 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న మధ్య గ్యాప్ని ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ భర్తీ చేసింది. అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకం ఇచ్చింది. కరోనా సమయంలో ఏ ఇంట్లో జబ్బు చేసినా, ఎవరికి కరోనా వచ్చినా ఆ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు వెంటనే కనుక్కుని ఆ వీధి కూడా పగడ్బందీ ఏర్పాట్లతో ప్రజల ప్రాణాలు కాపాడటం జరిగింది. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టి ఒక పక్క వైద్యం, ఒక పక్క ఎరువులు, విత్తనాలు వ్యవసాయదారులకు సహాయం చేయటం.
అటు రైతులకు ఇటు ప్రజలకు ఇద్దరికీ కూడా, అటు వైద్యం ఇటు వ్యవసాయ రంగానికి కావాల్సిన అన్ని సేవలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినాయి. ప్రభుత్వ బడులు బాగుపడినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడినాయి. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పాడు. పూర్తిగా 2,60,000 మందిని తీసేశాడు. 1,36,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇప్పుడు ఆ 1,36,000 మంది సచివాలయ ఉద్యోగులు రోజు ధర్నా చేస్తున్నారు, రోజు ఏడుస్తున్నారు. వాళ్ళకేదో ఎంట్రన్స్ టెస్ట్ పెడతాడంట. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ కాకపోతే ఈ నెల జీతం ఉండదంట, మే నెల జీతం. ఇది దౌర్భాగ్యమైన స్థితి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో, చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం ఉద్యోగులకి. ఇప్పటి వరకు ఉద్యోగులకి ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు, ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన హామీలు మాత్రం కొత్త పిఆర్సీ చేస్తానన్నాడు, ఉద్యోగులకు మేలు చేస్తానన్నాడు, మీకు నేను అండగా ఉంటానన్నాడు, నేను మారిన మనిషి అన్నాడు. చూసారా? బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఎస్, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు బోత్ కెన్ నెవర్ బి ద సేమ్. ఎప్పటికీ ఇద్దరికి చాలా చాలా తేడా ఉంది. ఇద్దరు ఒకటి కానే కాదు. ఒకరు వ్యవస్థలను నాశనం చేసేవారైతే ఇంకొకరు వ్యవస్థలను కాపాడేవారు. ఒకరు పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నించేవారైతే ఇంకొకరు ఆ పేదరిక నిర్మూలనని పెంచి పోషించేవారు. ఇద్దరికి ఎంత తేడా ఉంది. ఒకరేమో ప్రజాభిమానంతో గెలుపున్న నాయకుడు, ఇంకొకరేమో పార్టీని లాక్కుని ఎన్టీఆర్ దగ్గర నుండి ఆ పార్టీని నడుపుతున్న వ్యక్తి. ఒకరేమో ప్రజల అభిమానంతో గెలవాలనుకునే నాయకుడు ఒకరైతే, ఈవీఎంల సహాయంతో పొత్తులతో గెలవాలనుకునే నాయకుడు మరొకడు. ఎంత తేడా ఉంది ఇద్దరికి మీరే గమనించండి.